ఒకప్పుడు చదువు మధ్యలో మానేసిన వారో ఇంటర్ ఫెయిల్ అయిన వారో ఐటీఐ కోర్సుల్లో జాయిన్ అయ్యేవారు. కానీ ఇప్పుడు సీన్ పూర్తిగా తారుమారైంది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన వారితో పోలిస్తే ప్రస్తుతం ఐటీఐ స్టూడెంట్స్కే మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. కోర్సు పూర్తి కాకముందే కంపెనీలు క్యూ కడుతుండడంతో ఐటీఐ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. సార్ అర్జెంటుగా ఫిట్టర్ కావాలి, ఎలక్ట్రీషియన్ ఉంటే పంపించండి అంటూ నిత్యం ఐటీఐ కాలేజీల ప్రిన్సిపల్స్కు కంపెనీల నుంచి విజ్ఞప్తులు వస్తూనే ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ నగరంలోనే ప్రస్తుతం 2000 మంది ఐటీఐ అభ్యర్థుల కోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి. 2026 ఆగస్టులో రాష్ట్ర వ్యాప్తంగా 18,000 మంది కోర్సు పూర్తి చేసుకుండగా వీరిలో ఇప్పటికే 5,000 మంది క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక కావడం విశేషం. ప్రస్తుత బ్యాచ్లో ఉన్న 18,000 మందికి ప్లేస్మెంట్స్ ఖాయం. బహుశా ఇంజనీరింగ్లో కూడా ఇన్ని అవకాశాలు లేవు. అందుకే డిగ్రీలు ఉన్నవారు కూడా ఇప్పుడు ఐటీఐలలో చేరుతున్నారట. ఐటీఐ చదివిన వారికి అంతర్జాతీయంగానూ భారీ ఆఫర్లు లభిస్తున్నాయి. జర్మనీలో నెలకు 2.7 లక్షలు, ఇజ్రాయెల్ నెలకు 2.5 లక్షలు, యూరప్ దేశాలు నెలకు 1,70,000, గల్ఫ్ దేశాలు 1,30,000 వరకు జీతాలు ఇస్తున్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. విద్యార్థులను అంతర్జాతీయ స్థాయికి తీర్చిదిద్దేందుకు తెలంగాణ కార్మిక శాఖ ఐటీఐలలో జర్మన్ లాంగ్వేజ్ను కూడా ప్రవేశపెడుతోంది. త్వరలోనే ఫ్రెంచ్, జపానీస్ భాషలను కూడా యాడ్ చేయనున్నారు. టాటా సంస్థ సహకారంతో ఇప్పటికే 65 ఐటీఐలను అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్లుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఉన్న 32 రకాల ట్రేడ్స్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సోలార్, రోబోటిక్, ఏరోనాటికల్, సెమీ కండక్టర్ వంటి 10 కొత్త కోర్సులను కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం ఐటీఐలలో అమ్మాయిల సంఖ్య 1 నుంచి 2% ఉంటోంది. అయితే ఫాక్స్కాన్, ఐటీసీ, ష్రైడర్ ఎలక్ట్రిక్ వంటి దిగ్గజ కంపెనీలు కేవలం మహిళలకే వేల సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. కాబట్టి 10th పూర్తి చేసుకున్న విద్యార్థులు ఐటీఐపై ఓ లుక్ వేయడం మంచిదంటున్నారు నిపుణులు.